హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. ఓకే, సో దీనికోసం నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. యాక్చువల్ చూడండి, దీంట్లో నేను ర్యాండమ్గా క్వశ్చన్స్ తీసుకున్నాను. అంటే పర్టికులర్గా లైన్ బై లైన్ కాకుండా ఎక్కడ పడితే నాకు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏంటంటే ఏదో ఒక క్వశ్చన్ తీసుకుంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే నాకు దాదాపుగా 1000 నుంచి 2000 కామెంట్స్ ఉంటాయి. ఓకే, సో ప్రతి దాన్ని ఏంటంటే నేను ఆన్సర్ చేయడం కుదరదు కాబట్టి ర్యాండమ్గా తీసుకున్నాను. చూడండి, మీరు అడిగే క్వశ్చన్స్ కూడా దీనిలో మేబీ మీకు ఆన్సర్ దొరకవచ్చు. ఒకవేళ మీకు దొరకలేదనుకోండి దీనిలో ఆన్సర్, మీరు మళ్ళీ కామెంట్లో రాయొచ్చు. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది కదా, దానిలోనైనా సరే మీ ఆన్సర్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వైవి రెడ్డి అని రాస్తున్నారు. అన్న, న్యూ వీడియోస్ చాలా బాగున్నాయి, హెల్ప్ మీ అన్న. సెల్లో నెట్ ఆన్ చేసి హాట్స్పాట్ ఆన్ చేశాక సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి, చెప్పు అన్న ప్లీజ్. అంటే ఏం లేదు, తన ఉద్దేశం మన మొబైల్లో ఆ హాట్స్పాట్ ఆన్ చేసుకున్న తర్వాత సిస్టమ్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అని అడుగుతున్నాడు, అంతే కదా. అయితే చూడండి, మీ అడిగిన క్వశ్చన్కి అర్థం ఏంటి అంటే, మీరు కంప్యూటర్లో కనెక్ట్ అవ్వాలి అంటే మీ కంప్యూటర్కి వైఫై అడాప్టర్ అనేది ఉండాలి. ఓకే, నేను దీనికి సంబంధించి కూడా ఇంతకుముందు 1 year బ్యాకే ఎలా కనెక్ట్ చేయాలి అనే దానికోసం ఒక వీడియో కూడా చేశాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది నేను ల్యాప్టాప్ వాడుతున్నాను కాబట్టి నాకు డైరెక్ట్ ఇక్కడ వైఫై అడాప్టర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను నా మొబైల్లో OnePlus 3కి సంబంధించిన ఒక చూడండి ఇక్కడ వైఫై హాట్స్పాట్ ఆన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఆన్ చేసేద్దాం. అయితే మీరు 2 రకాలుగా కనెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర వైఫై హాట్స్పాట్ లేదనుకోండి, ఇక్కడ నా దాంట్లో అయితే చూడండి డైరెక్ట్ ఇక్కడ హాట్స్పాట్ అని ఉంది, నేను ట్యాప్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇది నాగాట్ వర్షన్. అలా కాకుండా మీకు రావాలనుకోండి, ఓకే, అంటే మీ మొబైల్లో అక్కడ దొరకకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. మోర్లోకి వెళ్ళిన తర్వాత మీకు చూడండి ఇక్కడ టెథరింగ్ అండ్ పోర్టబుల్ హాట్స్పాట్ అని చూసారు. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి USB టెథరింగ్ ఉంది. తర్వాత వచ్చేసి ఏంటంటే పోర్టబుల్ వైఫై హాట్స్పాట్ అని చూసారు. దీన్ని నేను ట్యాప్ చేస్తాను. ఓకే, దీన్ని ట్యాప్ చేస్తే ఏంటంటే మీకు వైఫై హాట్స్పాట్ అనేది ఆన్ అయిపోద్ది. ఓకే, సో మీకు ఇక్కడ వరకు అయితే ఐడియా ఉంటుంది. తర్వాత దీన్ని మీరు ఏంటంటే పీసీలో కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, అంతే కదా. పీసీలో కనెక్ట్ చేసుకోవడానికి మీ పీసీలో ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ OnePlus 3 అని చూపిస్తుంది నా మొబైల్. కాకపోతే ఏంటంటే మీకు సంబంధించి మీ మొబైల్ అనేది ఇక్కడ చూపించదు, ఎందుకంటే మీ కంప్యూటర్కి వైఫై అడాప్టర్ అనేది లేదు కాబట్టి. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అని అంటే చూడండి, గూగుల్లోకి వెళ్ళండి. ఓకే, నా కంప్యూటర్కి కూడా నేను వైఫై అడాప్టర్ పెట్టుకున్నాను. వైఫై అడాప్టర్ అని టైప్ చేస్తే మీకు ఏంటంటే 140 రూపీస్ నుంచి మొదలు పెడితే చూడండి 120, 137, 150 ఇలా మీకు చాలా ఏంటంటే రేంజ్లలో దొరుకుతాయంట. అంటే మీ వైఫై అడాప్టర్ అనేది ఎంత దూరం వరకు మీకు సిగ్నల్ అనేది ఇవ్వాలి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఇక్కడ ప్రైస్ ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది కొనుక్కొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో నేను ఒకటి 300 రూపీస్ తెచ్చుకున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను తెచ్చుకోవడం దాదాపుగా 1.5 year అవుతుంది. ఓకే, సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీనిలో మెల్లగా చెప్పు భయ్యా, అర్థం కావడం లేదు. ఓకే, సో ఓకే ట్రై చేస్తాను బ్రో. గోపగని అఖిల్. ఓకే, నెక్స్ట్ వీడియోలో నుంచి లేదా ఈ వీడియో నుంచి ట్రై చేద్దాం. కాకపోతే ఏంటంటే బై డిఫాల్ట్గా నాకు ఏంటంటే ఫాస్ట్గా చెప్పడం అలవాటు. చాలామంది, నువ్వనే కాదు చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, ఏంటి స్లోగా చెప్పు అని. ఓకే, కాకపోతే ఏంటంటే నేను ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తే ఎప్పుడు ఫాస్ట్గా చెప్తున్నాను కూడా నాకే అర్థం అవ్వకుండా వెళ్ళిపోతుంటాను. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఫాస్ట్గానే చెప్తున్నాను కావచ్చు. సో ఈ వీడియో నుంచే స్లోగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, కాకపోతే అది ఏంటంటే ఆటోమేటిక్ మధ్యలోకి వెళ్ళేసరికి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నువ్వే అర్థం చేసేసుకోవాలి అది, లేకపోతే ఎవరెవరైతే ఈ క్వశ్చన్ అడిగారో మీరే అర్థం చేసుకోవాలి. మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, హలో హఫీజ్ అన్న, ప్లీజ్ షాడో ఫైట్ 2 గేమ్ ఎలా హ్యాక్ చేయాలో ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టన్న ప్లీజ్. ఈ గేమ్ ఇప్పుడు చాలా పాపులర్ అన్న, వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయన్న. నరేష్ మండా అడుగుతున్నారు. అయితే చూడండి, నేను హ్యాకింగ్కి సంబంధించిన వీడియోస్ పెట్టొచ్చు, అంటే ఏ గేమ్ ఎలా హ్యాక్ చేస్తారు అనేది తీసి పెట్టొచ్చు. కాకపోతే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో దీనికి సంబంధించి ఆన్సర్ ఇచ్చాను. నేను చాలామంది ఇదే కాదు, ఐడియా ఉంటుంది చూసారా, అంటే మనకి ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్, దాన్ని కూడా ఎలా క్రాక్ చేయాలి అనే దాని గురించి నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సో ఐడియా ఎలా క్రాక్ చేయాలి, MS ఆఫీస్ ఎలా క్రాక్ చేయాలి, తర్వాత వచ్చేసి ఏంటంటే ఫోటోషాప్ ఎలా క్రాక్ చేయాలి, ఇటువంటివి అడుగుతూ ఉంటారు. నేను వాటిని వీడియో తీసి ఛానల్లో అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్స్ వస్తూ ఉంటాయి, నా ఛానలే లేకుండా వెళ్ళిపోద్ది అన్నట్టు. సో అందుకోసం ఏంటంటే నేను ఇటువంటివి పెట్టట్లేదు. మీరు అడిగే క్వశ్చన్స్ ఇవి నేను చదువుతాను, కాకపోతే చెప్తున్నాను కదా, చాలామందికి ఆన్సర్ కూడా చేశాను. అటువంటివి పెడితే మన ఛానల్ అనేది బ్లాక్ అయిపోద్ది. సో ఏంటంటే అటువంటి నేను పెట్టలేను.
కాకపోతే ఒక్క సొల్యూషన్ ఆలోచించాను మీకోసం. అదేంటంటే ఇంకొక ఛానల్ క్రియేట్ చేసి ఆ ఇంకొక ఛానల్లో ఓన్లీ మీకు ఇటువంటి వాటి గురించే చెప్దామని నేను చూస్తున్నాను. యాక్చువల్లీ చూడండి, ఎంఎస్ ఆఫీస్ ప్లస్ ఐడిఎం ఇటువంటివి ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉంటే, అంటే మీరు దాన్ని అఫోర్డ్ చేయగలిగితే మీరు కంపల్సరీ దాన్ని కొనుక్కొని వాడండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే మాత్రం ఇటువంటివి ట్రై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే డబ్బులు ఉంటే మాత్రం కొనుక్కొని వాడండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రాన్సిస్ బి ఈ క్వశ్చన్ అయితే నన్ను చాలామంది అడిగారు. ఈ పర్సన్ కూడా చాలాసార్లు అడిగాడు. ప్లీజ్ టెల్ ఎక్స్పీ కంప్యూటర్ 278 అంటే మొత్తానికి ఏంటంటే ఎక్స్పీ ఉన్న కంప్యూటర్లో విండోస్ 7 విండోస్ 8 ఎలా ఇన్స్టాల్ చేయాలో, లేకపోతే ఏంటంటే కంప్యూటర్లో ఎక్స్పీ 7 విండోస్ 8 విండోస్ 10 ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పని చాలామంది అడుగుతున్నారు. ఓకే, సో దానికోసం ఏంటంటే నేను మీకోసం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే హార్డ్వేర్ షాప్ వాళ్ళతో మాట్లాడాను ఆల్రెడీ. అంటే ఎటువంటి పీసీ కొనాలి అనేది నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ కంప్యూటర్ షాప్లోనే వాళ్ళ దగ్గర ఉండే మదర్ బోర్డ్స్, ర్యామ్స్, తర్వాత వచ్చేసి ఎటువంటి ఎస్ఎంపిఎస్ తీసుకోవాలి, ఎటువంటి క్యాబినెట్ తీసుకోవాలి, ఇవన్నిటి గురించి ఏంటంటే మనం డైరెక్ట్ కంప్యూటర్ షాప్లోకి వెళ్ళి అక్కడే వీడియో రికార్డ్ తీసుకుంటూ అతని సలహా ప్రకారం, అంటే నాకు ఐడియా ఉంది, నాకంటే ఎక్స్పర్ట్ ఎవరు ఉంటారు అంటే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డైలీ సేల్ చేస్తూ ఉంటారు. కొత్త ప్రాసెసర్స్ ఏమొస్తున్నాయి, తర్వాత కొత్త ర్యామ్స్ ఏమొస్తున్నాయి, ఓకే, కొత్త మదర్ బోర్డ్స్ ఏమొస్తున్నాయి, ఏది తీసుకుంటే దేనికి సపోర్ట్ అవుతుంది, ఇవన్నీ ఏంటంటే నాకంటే బాగా వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి నేను ఈ సిరీస్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో పెట్టాను 3 years బ్యాక్, కంప్యూటర్ని ఎలా అసెంబుల్ చేయాలి అనే దాని గురించి. ఓకే, సో అలాగే మనం ఏంటంటే ఇప్పుడు వచ్చే న్యూ జనరేషన్ కంప్యూటర్స్ని ఎలా అసెంబుల్ చేయాలి, ఓకే, వీటన్నిటి గురించి ఏంటంటే సపరేట్గా మనం ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం. దానిలో మీకు నేను స్టెప్ బై స్టెప్, అంటే ఒక కంప్యూటర్ ఎక్కడి నుంచి అసెంబుల్ చేయాలి, తర్వాత వచ్చేసి దానిలో ఓఎస్ఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఓఎస్ ఇన్స్టాల్ చేయడం అయితే నేను ఈ మధ్యనే మీకు చెప్తాను. ఒక XP 7, 8 ఇవైతే ఇప్పుడే చెప్తాను. కాకపోతే ఆ కంప్యూటర్ ఎలా అసెంబుల్ చేయాలి, దేనికి, ఏ మదర్ బోర్డ్కి ఏ ప్రాసెసర్ సూట్ అవుద్ది, ఓకే, వీటన్నిటి గురించి ఏంటంటే ఒక సిరీస్లో స్టార్ట్ చేద్దాం. తర్వాత ఇంకొక క్వశ్చన్ చూడండి, మట్ట రామకృష్ణ స్లైడ్ యాప్ హ్యాక్. ఈ క్వశ్చన్ కూడా నాకు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు. ఇంతకుముందే చెప్పినట్టు నేను దీన్ని హ్యాక్ చేయొచ్చు. మీకు సేమ్ మొబైల్లో ఏంటంటే ఈ ఏముంటుంది యాప్ క్లోనర్, ఈ యాప్ క్లోనర్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం దీన్ని క్లోన్ చేసుకోవచ్చు. కాకపోతే లాస్ట్కి వచ్చే మీకు రిజల్ట్ ఏంటంటే మీ అకౌంట్ బ్యాన్ అవుద్ది. ఓకే, మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్లలో కూడా ఈ విషయం చెప్పుంటారు. ఓకే, అంటే ఎలా హ్యాక్ చేయాలి అనేది. కాకపోతే లాస్ట్ రిజల్ట్ మాత్రం మీ అకౌంట్ అనేది బ్యాన్ అయిపోద్ది. సో ఇటువంటి ట్రిక్స్ చేయడం వేస్ట్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను మీకు ఒక వాఫ్ గురించి చెప్పాను. చాలామందికి ఏంటంటే వర్క్ అయింది, చాలామందికి వర్కౌట్ కాకపోవడం వల్ల చాలామంది తిట్టుకున్నారు. ఓకే, సో ఏంటంటే అటువంటి ట్రిక్స్ అనేవి ఇప్పటి నుంచి నేను ఏంటంటే చెప్పదలుచుకోలేదు. ఇంకొకటి ఏంటంటే చాలా యాప్స్ కూడా చెప్పాను నేను. ఏంటి, వాఫ్ ఒకటి, తర్వాత వచ్చేసి మన చాంప్ క్యాష్ ఒకటి. వీటిలలో కూడా మీరు ఏంటంటే చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, దాన్ని ఎలా హ్యాక్ చేయాలని. వాటిని హ్యాక్ చేయడం కష్టం అబ్బాయి, ఎందుకంటే అవి చాలా సెక్యూర్గా డిజైన్ చేశారు. ఆ యాప్ స్టార్టింగ్లో ఉండేది సారా, స్టార్టింగ్లో ఉన్నంత ఈజీగా మనం ఏంటంటే ఇప్పుడు హ్యాక్ చేయలేము. దానిలో ఏంటంటే ప్రతి వారం అప్డేట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు హ్యాక్ చేయాలి అంటే దాని సర్వర్ని హ్యాక్ చేయాలి, అది మనతోటి కాదు. కాబట్టి ఏంటంటే అటువంటి వాటిని మీరు లైట్ తీసుకోవడం బెస్ట్గా. ఓకే, మీకు ఒకవేళ నెట్వర్క్ ఉంటే మాత్రం, అంటే మీకు కూడా నాలా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే మీరు ఏంటంటే అప్పుడు దీన్ని ట్రై చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, జల్సా సాయట. బ్రో, ఐ నో సి లాంగ్వేజ్ అండ్ ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ ఎథికల్ హ్యాకర్. హౌ, ఐ మీన్ ఫ్రమ్ వేర్ డూ ఐ హ్యావ్ టు స్టార్ట్. సో 18 గంటల ముందే అడిగారు. మేబీ సాయి, నువ్వు నా ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించిన సిరీస్ చూడట్లేదు కావచ్చు. దీనిలో నువ్వు చూసినట్టయితే నేను ఫస్ట్ హౌ టు బికమ్ ఏ ఎథికల్ హ్యాకర్ అనే క్లాస్ చెప్పాను. ఓకే, దానిలో ఏంటంటే వాయిస్ కొంచెం బాగాలేదు, ఎందుకంటే నేను అది మొబైల్లో రికార్డ్ చేశాను. దానిలో నువ్వు చూస్తే నీకు అర్థమైపోద్ది. ఓకే, లేదా నువ్వు timecomputer.in సైట్ ఓపెన్ చేసినా కూడా స్టార్టింగ్ అదే వీడియో ఉంది. దానిలోకి వెళ్ళి చూసినా కూడా నువ్వు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అంటే నీకు ఏమేమి రావాలి, ఓకే, ఇవన్నీ ఉంటాయి. సో నువ్వు దాని నుంచి నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నీకు సి లాంగ్వేజ్ వచ్చి ఉంటున్నావు కాబట్టి మిగతా సి, తర్వాత C++, జావా, పైథాన్ ఇటువంటివి ఈజీగా నీకు అర్థమైపోద్ది. సో వాటి మీద కూడా గ్రిప్ తెచ్చుకుంటే నీకు మంచి ప్రోగ్రామింగ్ కూడా వస్తే ఏదైనా సాఫ్ట్వేర్స్ని క్రాక్ చేయడానికి కూడా నువ్వు ఈ హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ వీడియోలో ఒక 4-5 లేదా నీకు మినిమం 10 ఆపరేటింగ్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే మ్యాక్ ఎలా వర్క్ చేస్తుంది, తర్వాత వచ్చేసి విండోస్, లైనక్స్, యూనిక్స్, కాలి లైనక్స్ అయితే కంపల్సరీ రావాలి.
ఓకే. ఇటువంటి ఓఎస్ఎస్ నేర్చేసుకో. తర్వాత నీకు ఇలా లాంగ్వేజ్ వచ్చి అంటున్నావు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు వెబ్సైట్ని హ్యాక్ చేయాలి అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, పిహెచ్పి ఇటువంటివి 4-5 నీకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఓకే, వర్డ్ ప్రెస్ వచ్చి ఉండాలి. ఎందుకంటే మనకు ఎవరు ఏ సైట్ని హ్యాక్ చేయమంటారో ఐడియా ఉండదు. అంటే కొంతమంది పిహెచ్పిలో డిజైన్ చేస్తారు, కొంతమంది వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తారు. సో మనకి ఏంటంటే అన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక కోర్స్ ఏం కాదు. అంటే దానిలో కాన్సెప్ట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నువ్వు ఎథికల్ హ్యాకర్ అయిన తర్వాత ఎవరు ఎటువంటి దాన్ని క్రాక్ చేయమంటారని మనం చెప్పలేము. సో ఏంటంటే మనకు అన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలన్నట్టు. ఇది అదే అని కాకుండా అన్నిటి మీద నాలెడ్జ్ ఉంటే నువ్వు ఎథికల్ హ్యాకింగ్లో రాణించవచ్చు. ఓకే, సో మొత్తానికి ఏంటంటే నేను ఆల్రెడీ కాల్ లైనక్స్ సిరీస్ స్టార్ట్ చేశాను. స్లోగానే నడుస్తుంది. చాలామంది అడుగుతున్నారు దాన్ని ఫాస్ట్గా చేయండి, 20 మినిట్స్ క్లాస్ చేయండి, 30 మినిట్స్ క్లాస్ చేయండి అని. యాక్చువల్ చూడండి, మీరు యూట్యూబ్లో చూసినట్టయితే 5 నిమిషాల క్లాస్కి 20 నిమిషాల సొల్లు పెడతారు. ఓకే, సో నాతోటైతే అలా అవ్వదు. ఓకే, 5 మినిట్స్ టాపిక్ ఉంటే 5 మినిట్సే చెప్తాను. ఎప్పటి నుంచో అంతే. నేను ఏంటంటే దాంట్లో ఏదో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ దాన్ని లాక్కుంటూ తీసుకెళ్ళడం నా వల్ల అయితే అవ్వదు. ఆ టాపిక్ ఏంటి అది మాత్రం చెప్తాను, అక్కడితో వదిలిపెడతాను. సో ఏంటంటే మీరు 20 మినిట్స్ వీడియోస్, 60 మినిట్స్ వీడియోస్, 1 అవర్ వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ చూద్దాం చూడండి. తర్వాత వచ్చేసి సుజిత్ కుచ్చిపూడి, భయ్యా ఎఫ్బి హ్యాక్ చెప్పు. సేమ్ క్వశ్చన్. ఇంతకుముందు నేను చెప్పినట్టు హ్యాకింగ్ నేను ఇక్కడ చెప్పేది ఓన్లీ ఎథికల్ హ్యాకింగ్. ఎథికల్ హ్యాకింగ్ అంటే నేను చెప్పాను కదా, మీరు ఎవరికైనా హెల్ప్ చేయడానికి మాత్రమే యూజ్ చేయడానికి నేను ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. యాక్చువల్ చూడండి, నిన్ననే ఒక వీడియో చేశాను అనుకుంటా. ఆ వీడియోలో ఏం చెప్పాను, కొన్ని ఫేస్బుక్ సంబంధించిన టిప్స్ చెప్పాను. దానిలో లాస్ట్ ఒక సైట్ గురించి చెప్పాను నేను. ఓకే, జెడ్ షాడో అని. జెడ్ షాడో, ఓకే, దాని గురించే చెప్పాను. దానిలో ఏంటంటే ఫిషింగ్ ఎలా జరుగుతుంది, ఓకే, దాన్ని ఎలా యూజ్ చేస్తారు, మీకు ఎలా లింక్స్ పంపిస్తారు, ఆ లింక్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి, మీ పాస్వర్డ్ అనేది హ్యాక్ అవుతుంది అని నేను చెప్పాను. కాకపోతే పాపం ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఆ సైట్లోకి వెళ్ళిన తర్వాత అతనికి తెలియకుండా ఏదో ర్యామ్సమ్వేర్ డౌన్లోడ్ చేసుకున్నాడు. లేకపోతే మేబీ అదే డౌన్లోడ్ అవ్వచ్చు, ఇతను ఏదైనా యాక్సెప్ట్ చేసిన తర్వాత. దానంతటైతే అది డౌన్లోడ్ అవ్వదు, ఇతను ఏదో ఒక పర్మిషన్ ఇచ్చి ఉంటాడు. సో దానివల్ల ఏంటంటే అతని హార్డ్ డిస్క్ మొత్తం కరప్ట్ అయిపోయింది. ఓకే, ఈ ర్యామ్సమ్వేర్ అంటే చూడండి, నేను దీనికి సపరేట్ ఒక వీడియో కూడా చెప్తాను. అదేం చేస్తారంటే మన కంప్యూటర్లోకి ఎంటర్ అయ్యి డాటాను మొత్తం ఎన్క్రిప్ట్ చేసేస్తుంది. అంటే మనం దాన్ని ఏం యూజ్ చేయలేము దాంట్లో. ఓకే, మీరు ఏది ఓపెన్ చేసినా కూడా మనం ఏంటంటే పాస్వర్డ్ అడుగుద్ది. ఆ పాస్వర్డ్ కావాలి అంటే వాళ్ళు ఒక ఐపీ అడ్రస్ లేదా వాళ్ళు ఒక సైట్ ఇస్తారు. ఆ సైట్లోకి రండి, మాకు ఇంత అమౌంట్ పే చేయండి, అప్పుడు మేము మీకు పాస్వర్డ్ ఇస్తామని వాళ్ళు మనకు మెసేజ్ ఇస్తారన్నట్టు. ఓకే, ఆ హ్యాకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెసేజ్ ఇస్తారు. సో మనం అంత అమౌంట్ పే చేస్తేనే వాళ్ళు దానికి సంబంధించిన లింక్ పంపిస్తారు. అంటే డీక్రిప్ట్కి సంబంధించిన కీ పంపిస్తారు. అప్పుడు మాత్రమే ఏంటంటే మనం డీక్రిప్ట్ చేసుకోవచ్చు. మనం డబ్బులు పే చేసిన తర్వాత కూడా వాళ్ళు 100% పంపిస్తారని చెప్పలేము. వాళ్ళ ఇష్టం, వాళ్ళు పంపిస్తే పంపిస్తారు, లేకపోతే లేదు. సో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇంటర్నెట్లో ఎంటర్ అవుతున్నాం. ఓకే, నేను ఇంతకుముందు చెప్పినట్టు డార్క్ వెబ్, డీప్ వెబ్ ఇటువంటి వాటిలో ఎంటర్ అవుతున్నాం అని అనుకుంటే మాత్రం మీరు ఏంటంటే కంపల్సరీ మీ ల్యాప్టాప్లో, కంప్యూటర్లో ఉండే డేటా మొత్తం బ్యాకప్ తీసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు మీకు ఎథికల్ హ్యాకింగ్ చెప్తున్నాను కదా, దీనిలో చాలా టూల్స్ యూజ్ చేయమని చెప్తూ ఉంటాను. అప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ ఎక్స్పర్ట్ అయితే ఏంటంటే దాన్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆల్రెడీ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే దేన్ని క్లిక్ చేయాలి, దేన్ని క్లిక్ చేయొద్దు, దేన్ని చదివి క్లిక్ చేయాలి, దేన్ని చదివి క్లిక్ చేయొద్దు, ఎక్కడెక్కడ చదవాలి ఉంటుంది కదా. నెక్స్ట్ ఇట్లా నొక్కుంటూ వెళ్ళిపోతుంటారు చాలామంది. అక్కడ ఏం మెసేజ్ వచ్చింది, దాన్ని నెక్స్ట్ నొక్కితే ఏమవుతుంది అనేది చాలామంది చూడరు. ఓకే, సో అటువంటి వాళ్ళు ఏంటంటే కంపల్సరీ మీ కంప్యూటర్లో ఉండే డేటా మొత్తం బ్యాకప్ తీసుకోండి. లేకపోతే సేమ్ ప్రాబ్లం, ఈ అబ్బాయికి వచ్చిన ప్రాబ్లమే మీకు జరుగుతుంది. ఓకే, సో ఈ అబ్బాయి ఏం చేయొచ్చు అంటే గూగుల్లోకి వెళ్ళేసి ఏంటి ర్యామ్సమ్వేర్కి సంబంధించిన డీక్రిప్ట్ సాఫ్ట్వేర్స్ని వెతుకోవచ్చు. అది కూడా 100% వర్క్ అవుతాయని చెప్పలేం. ఎందుకంటే మా ర్యామ్సమ్వేర్ పంపించే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ హ్యాకర్స్ ఉంటారు. ఓకే, సో దాన్ని డీక్రిప్ట్ చేయడం ఇక కష్టం. ఓకే, అటువంటి డేటా మీకు ఇంపార్టెంట్ కాదు అంటే ఓన్లీ సాంగ్స్, తర్వాత వచ్చేసి మూవీస్ ఉంటాయి, కొంతమందికి ఫ్యామిలీ పిక్స్ ఉంటాయి. ఓకే, అంత ఫ్యామిలీ పిక్స్ ఆల్రెడీ బ్యాకప్ ఉంటాయి, నో ప్రాబ్లం. లేకపోతే మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే మీ సిస్టాన్ని ఫార్మాట్ చేయడమో లేకపోతే పార్టిషన్ చేయడమో చేసుకొని నీ పని నువ్వు చూసుకోవడమే తప్ప దాన్ని ఏంటంటే ఏం చేయలేం. వాళ్ళకి అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 100% నీ డేటా తిరిగి వస్తుందని చెప్పలేం. సో ఈ క్వశ్చన్కి వచ్చేస్తే ఎఫ్బి హ్యాక్ చేయడం చెప్తే ఏమవుద్ది, సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు నా ఛానల్ అనేది బ్లాక్ అవుద్ది. సో ఎఫ్బి హ్యాకింగ్, వాట్సాప్ హ్యాకింగ్ ఇటువంటివి చెప్పాను. ఓకే, దానికి సంబంధించి ఇంకా ఏదైనా ఛానల్ ట్రై చేసి చూద్దాం. అది కూడా మిమ్మల్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ హ్యాకింగ్ దానిలో టిప్స్ మాత్రం చెప్తాను. అంటే
మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి సంబంధించిన టిప్స్ మాత్రమే చెప్తాను కానీ ఎలా హ్యాక్ చేయాలనేది మాత్రం చెప్పను. ఓకే, సో అటువంటి వీడియోస్ నా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, సయ్యద్ షావలి, హలో బ్రో, మేక్ ఏ వీడియో ఆన్ ఎరెంట్స్ బూట్ సిడి మోర్ దాన్ యూస్ఫుల్ నా. ఓకే, ఈ క్వశ్చన్ మంచిగా ఉంది. చూడండి, యాక్చువల్ చూడండి, ఇది ఒక ఎరెంట్ బూట్ సిడి అని ఒకటి ఉంటుంది. యాక్చువల్ నా దగ్గర ఉన్నది ఆ డిస్క్. దీనిలో ఏంటంటే మీకు చాలా సాఫ్ట్వేర్స్ దాంట్లో ఉంటాయి అన్నట్టు ఇన్బిల్ట్. అంటే ఇది ఒక కలెక్షన్ ఆఫ్ సిడి అనుకోవచ్చు. దీనిలో ఏముంటుందంటే మీకు ఒక సిస్టమ్కి పాస్వర్డ్ పడింది అనుకోండి, మర్చిపోయారు మీరు పాస్వర్డ్ పెట్టి, దాన్ని ఎలా క్రాక్ చేయాలి, లేకపోతే మన ర్యార్ ఫైల్స్ ఉంటాయి కదా దాన్ని క్రాక్ చేయడానికి, ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే దానిలో చాలా ఉంటాయి. అంటే మీ హార్డ్ డిస్క్ పాడైపోయింది అనుకోండి, ఓకే, దాన్ని 0 లెవెల్ ఫార్మాట్ చేయాలన్నా, ఇలా పార్టిషన్స్ చేయాలన్నా, దానికోసం చాలా రకాల టూల్స్ ఉంటాయి. సో దాని గురించి మనం ట్రై చేద్దాం బ్రో. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక సిరీస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా, దానిలో మనం ట్రై చేద్దాం. ఓకే, నెక్స్ట్ గౌతమ్ రాయపాటి, బ్రో ఎథికల్ హ్యాకింగ్ ట్యుటోరియల్ డైలీ అప్లోడ్ చేయబో ప్లీజ్. ఇప్పటి వరకు తెలుగులో ఎథికల్ హ్యాకింగ్ వీడియోస్ ఎవరూ చేయలేదు యూట్యూబ్లో. ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ బ్రో. ఓకే, కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తాను. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు నాకు ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే, నేను మార్నింగ్ 9కి వస్తాను ఇన్స్టిట్యూట్కి. 9 నుంచి 1 వరకు క్లాసెస్ ఉంటాయి నాకు. తర్వాత ఏంటంటే మధ్యాహ్నం లంచ్కి వెళ్ళిపోతాం. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మీకు ఎందుకు నాకు లేట్ అవుతుంది అనేది చెప్పడానికి ఇది చెప్తున్నాను. నువ్వు ఎందుకు తొందరగా అప్లోడ్ చేయట్లేదు అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి. తర్వాత 1కి నేను లంచ్కి వెళ్ళి 1కి నమాజ్కి వెళ్ళి తర్వాత వచ్చేసి లంచ్కి వెళ్ళి నెక్స్ట్ నేను కొంచెం ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ 3కి వస్తాను. 3కి వచ్చేసి ఫాస్ట్గా ఒక 3 వీడియోస్ తెలుగులో క్రియేట్ చేస్తాను, ఒక 3 వీడియోస్ హిందీలో క్రియేట్ చేస్తాను ఫాస్ట్గా. అని ఎందుకు అంటున్నానంటే మళ్ళీ నాకు 5 o'clock ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవుద్ది. ఓకే, మళ్ళీ స్టూడెంట్స్ వస్తారు. ఓకే, నాకేంటంటే సపరేట్ రూమ్ అని ఏం లేదు, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్లోనే నేను దీన్ని రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆ స్టూడెంట్స్ రాకముందే నేను చేసేయాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత అవి సౌండ్స్ చేస్తూ ఉంటారు. చాలామంది నా వీడియోస్ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సౌండ్ క్వాలిటీ, అంటే నా వాయిస్ బాగా వినిపిస్తుంది, దాంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని అంటూ ఉంటారు. సో అందుకోసం ఏంటంటే నేను దానికి రీజన్ ఏంటి అంటే ఇది కూడా సరే, ఈ క్వశ్చన్ కూడా దీనిలోనే చేద్దాం. చూడండి, దానికి రీజన్ ఏంటి అంటే నేను ఇన్స్టిట్యూషన్లో మొత్తం డోర్స్ క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో అందుకోసమే ఈ సౌండ్స్ అనేవి ఏం రావు. ప్లస్ ఏంటంటే నేను ఉండే ఏరియాలో అంత ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు. ఓకే, రోడ్కే ఉంటుంది కానీ అన్ని బస్సెస్ కానీ లేకపోతే కార్స్ కానీ ఇవన్నీ వెళ్ళడం ఉండదు. సో ఎక్కువ మీకు ఏం డిస్టర్బెన్స్ దీనిలో రాదు. అందుకోసం ఏంటంటే నాకు ఈ 3 వీడియోస్ హిందీలో చేసి 3 వీడియోస్ తెలుగులో చేసి తర్వాత వచ్చేసి దాన్ని కన్వర్ట్ చేసి తర్వాత వచ్చేసి దాన్ని అప్లోడ్ చేసే వరకు ఏంటంటే నాకు టైం అయిపోతుంది. నేను 3 o'clock నుంచి స్టార్ట్ చేస్తే 5 o'clock వరకు నా వీడియోస్ కంప్లీట్ అవుతాయి రికార్డ్ చేయడం. తర్వాత దాన్ని కన్వర్ట్ చేయడం 5 నుంచి స్టార్ట్ చేస్తే 7 అవుతుంది. ఓకే, సో అందుకోసం ఏంటంటే నేను అన్నీ స్లోగా చేస్తున్నాను అన్నట్టు ఎథికల్ హ్యాకింగ్ అనేది. తర్వాత చిన్న వీడియోస్ చేయడానికి రీజన్ కూడా ఇదే. ఇంకొకటి నాకు కూడా పెద్ద క్లాసులు చెప్పి కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం ఉండదు, ఎందుకంటే అందరి గ్రాస్పింగ్ పవర్ ఒకేలాగా ఉండదు. నేను జనరల్గా ఎలా ప్రిఫర్ చేస్తానంటే పెద్ద క్లాసెస్ పెద్ద స్పీచెస్ ప్రిఫర్ చేయను. సో నేను కూడా చెప్పేవి ఎలా ఉంటాయి అంటే షార్ట్ అండ్ స్వీట్, చిన్నవే ఉంటాయి అన్నట్టు. ఓకే, మనం క్లాస్ చెప్పామా, వాళ్ళకి అర్థమైందా, కట్ చేసేసామా, అంతే. దానిలో ఏదో నా గురించి చెప్పడం, 1 గంట సేపు స్పీచ్ చేయడం, ఇప్పుడు నేను చెప్పే విధంగా ఇప్పుడు 1 గంట సేపు మీకు ఏంటంటే నేనేం పొద్దున్న టైం టేబుల్ మొత్తం చెప్తున్నాను చూసారా, అలా చెప్పడం ఏమి ఉండదు. ఓకే, కాకపోతే మీరు అడిగారు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, డే బై డే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. ఓకే, ట్రై చేస్తాను. మీకు వీలున్నప్పుడైనా నా వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. కంపల్సరీ నేను ఏంటంటే ఫాస్ట్గానే ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, నాని తమ్ము, బ్రో ఇంప్రూవ్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఇట్స్ ఓకే బట్ వెన్ యూ కంపేర్ అదర్ ఛానల్స్ ఇట్స్ నాట్ గుడ్. ఓకే, ఇలా అంటున్నారు. అయితే ఓకే, ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం చేయాలంటే నా దగ్గర ఒక DSLR ఉండాలి. ఓకే, అది కొనడానికి ప్రస్తుతానికి బడ్జెట్ అయితే లేదు. ఆ బడ్జెట్ వచ్చిన తర్వాత నేను మీకోసం ఇంకొంచెం క్లారిటీ వీడియోస్ తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసేదంతా మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను.
ప్లస్ ఏంటంటే చూడండి నా ఇన్స్టిట్యూషన్ మీకు చూపిస్తాను. అంత పెద్ద రూమ్ కూడా ఉండదు. నా దగ్గర ఏంటంటే ఎక్విప్మెంట్స్ కూడా కరెక్ట్ ఉండవు. నేను ఒకసారి మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఓకే, ఒకసారి కెమెరా ఆన్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నాను. ఓకే, ఒక ట్రైపాడ్ కొన్నాను మొన్ననే ఒక 1000 రూపీస్ పెట్టి. తర్వాత వచ్చేసి ఇలా ఒక గ్రీన్ కర్టెన్ కట్టాను. ఓకే, ఈ గ్రీన్ కర్టెన్ కట్టి దీని మీద నుంచొని నేను చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి నా ల్యాప్టాప్ సిపియూ వచ్చేసి ఇక్కడ ఉంది. తర్వాత నా గురించి కూడా చూడండి, ఇక్కడ నేను హెడ్సెట్ చూడండి ఇలా పెట్టేసుకున్నాను. ఓకే, చాలామంది అని ఏంటంటే మీరు ఏమి హెడ్సెట్ వాడతారని అడుగుతున్నారు. సో నేను వాడే హెడ్సెట్ ఇది. ఓకే, పెద్ద కాస్ట్లీ హెడ్సెట్ ఏం కాదు. చాలాసార్లు నేను చెప్పాను కూడా చాలామందికి, ఏంటి నేను వాడేది ఒక 150 రూపీస్కి సంబంధించిన హెడ్సెట్ మాత్రమే అని. యాక్చువల్లీ 150 రూపీస్ సంబంధించిన హెడ్సెట్ ఇది విరిగిపోయింది. ఓకే, నా దగ్గర ఒకటి ఉండే, అది విరిగిపోయింది. మళ్ళీ నేను కొత్తగా తెచ్చుకున్నాను. ఓకే, ఇది ఒక 100 రూపీస్ మాత్రమే పడింది. కాకపోతే ఈ హెడ్సెట్స్ కూడా దొరకట్లేదు. ఎప్పుడైనా సరే చూడండి, మీరు హెడ్సెట్స్ వాడేటప్పుడు ఏం చేస్తారంటే ఈ మైక్ ఉంది చూసారా, ఇది నోటి వరకు ఉండేటట్టు తెచ్చుకోండి. ఇప్పుడు చూడండి నా వాయిస్ క్లారిటీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మైక్ అనేది నా నోటి వరకు ఉంది. ఓకే, కొన్ని మైక్స్ ఏంటంటే ఇక్కడికి కట్ అయిపోతాయి. అవి కూడా నేను ట్రై చేశాను స్టార్టింగ్ స్టేజ్లో. ఓకే, అవి అంత వాయిస్ క్లారిటీ రాలేదు. సో మీరు ఏంటంటే ఇటువంటి హెడ్సెట్ని ట్రై చేయండి, మీ వాయిస్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, ఇదొకటి. సరే, టాపిక్ వస్తే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి అంటే ట్రై చేస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీడియో మాత్రం క్లారిటీ రావాలంటే ఈ క్వశ్చన్ దీనిలో లేదు. కాకపోతే ఎక్కడో నేను నా కామెంట్లలో చదివాను, వీడియో కొంచెం డల్గా వస్తుంది, లైటింగ్ ఎక్కువ లేదు అని అడుగుతున్నారు. సో ఏంటంటే దానికోసం కూడా నేను ఏంటంటే అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను. ఆ అరేంజ్మెంట్ అయిన తర్వాత మీకు బెటర్ క్వాలిటీ వీడియోస్ వస్తాయి. ఒక మైక్ కూడా కొనాలి. ఆ మైక్ కొన్న తర్వాత వాయిస్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో కొంచెం వెయిట్ చేయండి, నేను ఏంటంటే బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. గనుమల్ల సతీష్. ఓకే, నేను నేమ్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాను, మీరేమనుకోకండి, కాకపోతే ట్రై చేస్తున్నాను. ఓకే బ్రో, నేను మీ వీడియోస్ చూస్తుంటాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను. బ్రో, ఐ వాంట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎస్ఎంఎస్ లిస్ట్, కాల్ లిస్ట్ తెలుసుకోవాలి. నెంబర్తో తనది కీప్యాడ్ మొబైల్, సో ప్లీజ్ టెల్ మీ. అయితే చూడండి, ఇదైతే నన్ను చాలామంది అడుగుతారు. ఒక వాట్సాప్లో ఓపెన్ చేస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక 100 నుంచి 200 క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. తర్వాత వచ్చేసి కామెంట్లలో కూడా ఉంటాయి. సో మొత్తానికి ఏంటంటే మీ దగ్గర ఒక మొబైల్ నెంబర్ ఉండి మీరు వాళ్ళ నెంబర్ని హ్యాక్ చేయాలి అని అంటే మాత్రం 100% ఇంపాసిబుల్. మీరు నెంబర్తో వేరే వాళ్ళ కాల్ హిస్టరీ కానీ, తర్వాత వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఎస్ఎంఎస్ఎస్ని కానీ, వాట్సాప్ మెసేజెస్ కానీ, ఫేస్బుక్ మెసేజెస్ కానీ హ్యాక్ చేయలేరు. ఓకే, కంపల్సరీ మనం చేయలేం. ఇది ఎవరితో సాధ్యం అంటే ఓన్లీ సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి, వాళ్ళు మాత్రమే ఏంటంటే దీన్ని ట్రాక్ చేయగలరు అన్నట్టు. అంటే మనని దొరకబట్టడానికి, మనం ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మనం ఎవరితో కాల్ మాట్లాడాం, ఆ కాల్ డాటా ఇదంతా వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగి మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి. నన్ను కూడా నాకు కూడా ఏంటంటే ఇటువంటి ఐడియా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు అంత టెక్నాలజీ మన దగ్గర లేదు. డైరెక్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి వాళ్ళ నెంబర్ టైప్ ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ నెంబర్ టైప్ చేసిన వెంటనే వాళ్ళ కాల్ లిస్ట్ రావడం ఇదంతా జరగదు. కాకపోతే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్పాను, ట్రూత్ స్పై అని. ఓకే, ఆ ట్రూత్ స్పై యూజ్ చేసి ఏంటంటే మీరు చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే వాళ్ళ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఏంటంటే సేమ్ truthspy.com అనే సైట్లోకి వెళ్తే మనకు వాళ్ళకి సంబంధించిన హిస్టరీ మొత్తం చూపిస్తుంది. కాకపోతే అది ఏంటంటే కొన్ని డేసే పనిచేస్తుంది. చాలామంది నాకు ఏంటంటే కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఆ యాప్ 3 days పనిచేసిన తర్వాత మొబైల్ అనేది కరెక్ట్ పనిచేయట్లేదని. సో నేను ఆ వీడియో అనేది డిలీట్ చేశాను. దానికి చాలా వ్యూస్ ఉండే, కొన్ని లక్షల వ్యూస్ ఉండే. ఓకే, సో మీరు ఏంటంటే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండడమే బెస్ట్. ఎందుకంటే ఇటువంటి యాప్స్ ఏం చేస్తాయంటే ఒకవేళ మీరు మీ మొబైల్ బ్యాంకింగ్ వాడతారు అంటే మొత్తానికి ఇన్స్టాల్ చేయకండి. లేదు నేను ఓన్లీ టెస్టింగ్ పర్పస్ నేర్చుకోవడానికి ఎలా పనిచేస్తుందో నా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేస్తాను అంటే మాత్రం చేయండి. ఓకే, నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఎందుకు పెడుతున్నాను అంటే మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఏంటంటే మీ మొబైల్ అనేది హ్యాక్ అయితే మీరు ఏం చేయాలి, లేకపోతే మీ మొబైల్ ఇలా కూడా హ్యాక్ అవుద్ది అనేది మీరు తెలుసుకోవాలి అనే దానికోసం నేను ఏంటంటే ఈ వీడియోస్ పెడుతున్నాను. నేను ఏంటంటే మీరు ఇల్లీగల్గా యూజ్ చేసి వేరే వాళ్ళ ఎస్ఎంఎస్లు హ్యాక్ చేస్తారు, వేరే వాళ్ళ మొబైల్ని హ్యాక్ చేస్తారని కాదు. మీరు ఇలా చేశారు అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అంటే మీరు కంపల్సరీ జైలుకి వెళ్తారు. సో ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళ మొబైల్లో ఎంటర్ అయ్యి వాళ్ళ డాటాను చూడడం అనేది ఇల్లీగల్ క్రైమ్. ఓకే, సో ఇటువంటి పనులు ఎప్పుడు చేయకండి.
తర్వాత చూడండి ఇంకొక క్వశ్చన్ చూద్దాం. శివ నాగా, బ్రదర్ యువర్ ఫోన్ హౌ టు ఆపరేట్ ఇన్ యువర్ ల్యాప్టాప్ ఆర్ పీసీ, ఇఫ్ యూ కెన్ టెల్ మీ ఆర్ ఎనీ యువర్ వీడియో లింక్ సెండ్ మీ. ఫస్ట్ చూడండి, దీనికోసం నేను చాలా వీడియోస్ చేశాను. నేను యూజ్ చేసేది ఏంటంటే మొబిజెన్ ఇది. ఓకే, ఈ మొబీజ్ అనే యాప్ని నేను నా మొబైల్లో ఇన్స్టాల్ చేశాను. అలాగే చూడండి ఇక్కడ కంప్యూటర్లో కూడా ఇదే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. చాలా వీడియోస్ చేశాను నేను, మీరు చూడలేదు కావచ్చు, కాకపోతే ఒక 1 year 2 years బ్యాకే చేశాను. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు స్క్రీన్ మీద ఎటువంటి స్క్రీన్ అనేది వస్తుంది. కాకపోతే మీరు మీ మొబైల్లో యూఎస్బీ డీబగ్గింగ్ మోడ్ ఆన్ చేసుకొని మీ యూఎస్బీ కేబుల్ ఏదైతే ఉంటుందో దాంతో మీ ల్యాప్టాప్కి లేదా పీసీకి కనెక్ట్ చేయండి. చూపించాలా? ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి ఈ కేబుల్ ఉందా, ఈ కేబుల్ కనెక్ట్ చేశాను. చూడండి నా మొబైల్ చూపించలేను, కాకపోతే ఇట్లా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే నా మొబైల్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే మొబైల్లో కూడా నేను మొబిజెన్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను, కంప్యూటర్లో కూడా ఇన్స్టాల్ చేశాను, అందుకోసం ఇలా చూపిస్తుంది అన్నట్టు. ఓకే, మౌస్తో కూడా ఇలా జరుపుతున్నానంటే ఇందుకే జరుపుతున్నాను నేను ఈ మొబిజెన్ సాఫ్ట్వేర్ తోటే. అలాగే మీకు ఇంకొకటి మిర్రర్ గో అని దొరుకుతుంది, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఎయిర్ డ్రాయిడ్ అని చెప్పాను, ఎయిర్ డ్రాయిడ్ ఇన్స్టాల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మరి అవన్నీ మాకు అర్థం కాదు ఎలా చేయాలి అంటే దానికి చాలా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ చూడండి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే మీకు ఇంగ్లీష్ రాదనుకోండి, మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏమేమో టైప్ చేస్తున్నారు, ఇంగ్లీషే ఇంగ్లీష్ వర్డ్సే, కాకపోతే గ్రామర్ మిస్టేక్స్ చాలా ఉంటున్నాయి. చూడండి, నేను కూడా పెద్దగా ఏం చదువుకోలేదు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇంతకుముందు కూడా చాలామంది అడిగారు మీరు ఏం చదువుకున్నారు అని, మీరు బీటెక్ చేశారా, మీరు ఎంబీఏ చేశారా, ఇలా చాలామంది అడుగుతున్నారు. మీరు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నారా, లేకపోతే మీరు ఏం చేశారు అనేది. చూడండి ఫ్రెండ్స్, నేను చదివింది ఇప్పుడు కాదు, ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను చదువుకుంది 10th. ఓకే, అది కూడా తెలుగు మీడియం. సో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు, ఏంటి మేము తెలుగు మీడియమే అన్నా మాకు ఏం రావట్లేదు, మీరైతే ఇంగ్లీష్ మీడియం మీకైతే అన్నీ వచ్చు, ఇలా అని అడుగుతూ ఉంటారు. సో చూడండి, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మీరు కొంచెం కష్టపడ్డారనుకోండి, మీకు చదువుతో సంబంధమే లేదు అసలు. ఓకే, మీకు స్టడీ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు, మీకు ఓన్లీ ఇట్లా చదవడం వస్తే సరిపోద్ది. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మీరు దేన్నైనా అచీవ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేనేంటంటే ఓపెన్లో డిగ్రీ చేశాను. ఓకే, తర్వాత ఎంఏ కూడా కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు నేను 10th కాదు, ఇప్పుడు నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్. కాకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం నేను కొన్ని కారణాల వల్ల స్టార్టింగ్ ఎప్పుడో 10th తోటే ఆపేయడం జరిగింది. ఓకే, సో మీరు ఇంగ్లీష్లో కూడా పెద్ద వర్డ్స్ చేసినా నాకు కూడా అర్థం కాదు. కాకపోతే నేను కొన్ని సైట్స్ చూడడం వల్ల చదవంగా ఏంటంటే నాకు కూడా ఏంటి ఈ వర్డ్ తర్వాత ఈ వర్డ్ రావద్దు, ఇది గ్రామర్ మిస్టేక్ అని అయితే మాత్రం నాలెడ్జ్ అయితే ఉంది. నేను ఏదో పెద్ద ఎక్స్పర్ట్ అని కాదు మీకు చెప్పేది. కాకపోతే మీరు ఏంటంటే తెలుగులోనే ట్రై చేయండి, తెలుగులో ట్రై చేసినప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? చాలామంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, ఏంటంటే మీరు ఇన్ని రోజులు కెమెరా ముందుకు ఎందుకు రాలేదు, ఈ మధ్య ఎందుకు వస్తున్నారు అని అంటే, చూడండి ఇన్ని రోజులు నాకు ఏంటంటే స్టార్టింగ్లో నాకు భయం ఉండేది. ఓకే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు నా పాత వీడియోస్ చూస్తే దానిలో నా వాయిస్లో కూడా ఏంటి అంటే భయం ఉండేది. అదేంటంటే నేను మెల్లమెల్ల ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. ఈ 3 yearsలో నా ఛానల్ ద్వారా అంటే యూట్యూబ్ చేయబట్టి ఏంటంటే కొంచెం నేర్చుకుంటూ వచ్చాను. మొత్తం కాదు, అన్నీ తెలుసని కాదు, కాకపోతే కొంచెం నేర్చుకుంటూ భయం అయితే పోగొట్టుకున్నాను. అంటే ఒక కెమెరా ముందు వచ్చి నేను మాట్లాడగలిగేంత ధైర్యం అయితే తెచ్చుకున్నాను. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే నాకు 50,000 సబ్స్క్రైబర్స్ వరకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు చాలా స్లోగా వచ్చారు. 3 years పట్టింది. ఓకే, 50,000 నుంచి 2,50,000 వరకు రావడానికి 2.5 months టైం పట్టింది. ఓకే, దీనికి రీజన్ ఏంటో చెప్పాలా? నా ఛానల్ అనే కాదు, ఎవరి ఛానల్ అయినా సరే ఈ మధ్య కాలంలో గ్రో అవుతుందంటే దానికి ఒకటే రీజన్, అదేంటంటే జియో. ఓకే, జియో ఉండడం వల్లనే ప్రతి ఒక్క ఛానల్, మీరు హిందీ ఛానల్లో చూసుకోండి, అందరికి ఏ ఛానల్ తీసుకున్నా 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు. రీజన్ ఏంటి? జియో. మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర దాదాపుగా స్మార్ట్ ఫోన్ ఉంది. అందరు ఏం చేస్తున్నారు? యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు, ఎవరి ఛానల్ కనబడితే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, ఈ జియో ఆఫర్ అవ్వకముందు మీకు కూడా ఈజీగా సబ్స్క్రైబర్స్ వస్తారు. అంతే, ఇది ఒక్కటే రీజన్ నాకు తెలిసి. ఓకే, అంటే అలాగని మీరు చెత్త టాపిక్స్ అన్నీ పెడితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కాదు. మీరు ఏంటంటే మంచి టాపిక్ పెట్టండి,
తర్వాత వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబర్స్ మాత్రం ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జాంపుల్ 3 years నుంచి నాకు 50,000 వచ్చారు. తర్వాత వచ్చేసి చూడండి 2.5 monthsలో 2,60,000 వరకు వచ్చారు అంటే రీజన్ ఇదే. ఓకేనా? మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇప్పుడు జియో వాళ్ళు మళ్ళీ ఏంటంటే 300 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఇలా ఇప్పుడు ఏంటంటే అన్ని నెట్వర్క్స్ వాళ్ళకి కాంపిటీషన్ జరుగుతుంది కాబట్టి మీరు ఈజీగా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఛానల్ స్టార్ట్ చేస్తారనుకుంటే ఇదే బెస్ట్ టైం. సో ఇంకో క్వశ్చన్ చూడండి, శ్రీ అన్న ప్లీజ్ ఫేస్బుక్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలో చెప్పన్నా ప్లీజ్, లేదా ఒక వీడియో చేయి అన్న ప్లీజ్. ఓకే, వీడియో చాలా చేశాను బ్రదర్, ఒకటి కాదు చాలానే వీడియో చేశాను. ఏం లేదు, మళ్ళీ ఒకసారి నీకోసం చెప్తున్నాను చూడు. గూగుల్లోకి వెళ్ళు, ఫేస్బుక్ డిలీట్, అకౌంట్ డిలీట్ అని టైప్ చేయి. అకౌంట్ డిలీట్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే నీకు చూడు స్టార్టింగే ఇక్కడ చాలా సైట్స్ వస్తాయి. హౌ టు డిలీట్ ఫేస్బుక్ అకౌంట్ అని వచ్చింది, లేదా చూడు హౌ డు ఐ పర్మనెంట్లీ డిలీట్ మై అకౌంట్ అని ఉంది. దీనిలోకి వెళ్దాం. దీనిలోకి వెళ్ళిన తర్వాత నీకు ఏంటంటే అక్కడ ఒక లింక్ ఇస్తారు, దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్ నీ అకౌంట్ అనేది అక్కడ నుంచి డిలీట్ చేయడం జరుగుద్ది. సో అక్కడ క్లిక్ చేస్తే నాకు ఇటువంటి ఒక లింక్ వచ్చింది. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా నీ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత నువ్వు ఈజీగా డిలీట్ చేయొచ్చు. ఒకసారి చూపిస్తా చూడు, మొత్తం డిలీట్ చేయను, కాకపోతే తీసుకెళ్ళి చూడు. నేను ఒక డమ్మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత డిలీట్ మై అకౌంట్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసాయి. ఓకే, దీన్ని ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇటువంటి స్క్రీన్ వచ్చింది. ఇక్కడ క్యాప్ మీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చా ఇచ్చేసి ఓకే బటన్ ప్రెస్ చేసి నువ్వు మళ్ళీ వెంటనే ఒక వారం రోజుల దాకా దీనిలో లాగిన్ అవ్వకు. లాగిన్ అవ్వకపోతే ఆటోమేటిక్ నీ ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాంత్ ఎం, హాయ్ అన్న, విండోస్ 8.1కి ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నాకు అర్థం కాలి క్వశ్చన్. ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే దాంట్లో దేని గురించో మరి నాకు అర్థం అవ్వలేదు. స్క్రీన్ రికార్డింగ్ చేయడానికా, ఎడిటింగ్ చేసుకోవడానికా, దేనికోసం అనేది మరి నాకు అర్థం కాదు. ఆ క్వశ్చన్ అనేది నువ్వు మళ్ళీ టైప్ చేస్తే ఏంటంటే నేను కరెక్ట్ ఆన్సర్ ఇస్తాను. యాక్చువల్లీ ఏంటంటే నేను ర్యాండమ్గా స్క్రీన్ షాట్ తీసుకుంటూ వచ్చాను, ఏ క్వశ్చన్ వచ్చిందో కూడా చూసుకోలేదు. తర్వాత వచ్చేసి రాహుల్ రాక్స్, భయ్యా నీ వీడియోస్కి యాడ్ రావడం లేదు భయ్యా, బట్ మీరు మనీ ఎలా ఎర్న్ చేస్తున్నారు భయ్యా యాడ్ రాకపోయినా? ఏం లేదు బ్రో, యాడ్స్ ఎందుకు రావట్లేదు, వస్తున్నాయి, కాకపోతే ఏంటంటే నువ్వు చూసినప్పుడు రావట్లేదు కావచ్చు. యాడ్స్ అయితే వస్తున్నాయి, ఎర్నింగ్స్ కూడా వస్తున్నాయి. అయితే నాకు ఎర్నింగ్స్కి ఇంకొక వే కూడా ఉంది. అదేంటంటే ఇంతకుముందు లాగా కాకుండా ఛానల్ కొంచెం పాపులర్ అయింది కాబట్టి దాంట్లో ఏంటంటే కొన్ని యాప్స్ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను చూసారా, ఏంటి ఇక్కడ ఈ డిక్షనరీ యాప్ అనేది ఒకటి ఇది ఉందా. ఈ యాప్ వాళ్ళు ఏంటంటే నాకు కొంచెం మనీ ఇచ్చి నాకు ఏంటంటే దీని మీద రివ్యూ చేయించారు. అలాగే చూసుకున్నట్టయితే మనకు ఈ వీడియో కన్వర్టర్ ఉందా, ఈ వీడియో కన్వర్టర్ వాళ్ళు కూడా నాకు ఏంటంటే మనీ ఇచ్చి దాని మీద రివ్యూ చేయించారు. సో ఇట్లా నాకు ఏంటంటే చాలా ఆఫర్స్ వచ్చాయి. అంటే నా మెయిల్ ఓపెన్ చేసినట్టయితే దానిలో చాలా మెయిల్స్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఫేక్ ఉన్నాయి, చైనీస్ కంపెనీ ఉన్నాయి. ఓకే, ఆ చైనీస్ కంపెనీ వాళ్ళకి ఏంటంటే నేను రిప్లై ఇవ్వలేదు. కొన్ని ఏంటంటే నాకు ట్రస్టబుల్ అనిపించినవి, మీకు యూజ్ అవుతాయి అనిపించినవి, అంటే ఈ వీడియో కన్వర్టర్ ఉన్న డిక్షనరీ మీకు యూజ్ అవుతుంది అని అనిపించినవి, అందుకోసమే దాన్ని తీసుకొని దాని మీద రివ్యూస్ చేశాను. అలా కాకుండా ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, అవిటిని కూడా నేను స్టార్ట్ చేస్తాను, దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది. తర్వాత గూగుల్ యాడ్సెన్స్ కూడా బాగానే వస్తుంది. తర్వాత ఇంకోటి నేను మీకు చాంప్ క్యాష్, వాఫ్ అని చెప్పాను కదా, అవి కూడా నాకు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. చాలామంది అంటున్నారు మీకంటే ఈ నెట్వర్క్ ఉంది కాబట్టి లేదా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మీకు దాని మీద ఎర్నింగ్స్ వస్తున్నాయని. 100% కరెక్ట్ అది. నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి, నాకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వస్తుంది. మీరు కూడా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయగలిగితే లేకపోతే ఫాలోవర్స్ని పెంచుకోగలిగితే మీకు కూడా వస్తాయి. ఆ యాప్ మాత్రం 100% జెన్యూన్ యాప్, దానిలో ఎటువంటి ఫ్రాడ్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీకు నెట్వర్క్ లేకపోవడం వల్ల $1 $2 వచ్చి అక్కడే ఆగిపోతుంది తప్ప, నేను చెప్పిన యాప్లో మాత్రం 100% జెన్యూన్. ఓకే, మీరు కళ్ళు మూసుకొని బ్లైండ్గా దాన్ని ఫాలో అయిపోవచ్చు. ఆ రెండింటి గురించి ఎందుకు చెప్తున్నాను, నేను క్యాష్ బాస్ అని ఉండే, అది ఎందుకు చెప్తట్లేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే క్యాష్ జంక్షన్ ఉండే, వాటి గురించి ఎందుకు చెప్పట్లేదు. వాటి గురించి నేను స్టార్టింగ్ వీడియోస్ చేశాను, అవి కూడా స్టార్టింగ్ డబ్బులు ఇచ్చాయి, ఇప్పుడు ఇవ్వట్లేదు, అందుకోసం ఇప్పుడు దాని గురించి చెప్పట్లేదు. ఏవి రన్ అవుతున్నాయో వాటి గురించి చెప్తున్నాను. నాకు వస్తున్నాయి, 100% రిజల్ట్ ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. చాలామంది ఏంటంటే సోర్స్ దొరకదు, ఎర్నింగ్ సోర్స్ దొరకదు. నేను ఒక 500 ఎర్న్ చేయడానికి 1 month మొత్తం హెచ్డి బూత్లో కూర్చునేవాడిని. అంటే అప్పట్లో మనకు ఇలా సెల్ ఫోన్స్ ఇవన్నీ లేవు. ఓకే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే నేను 10th స్టాప్ చేశానని చెప్పాను కదా. అప్పట్లో
ఏంటంటే ఇలా సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ ఫోన్స్ లేవు, ఎస్టీడీ బూత్స్ ఉండేవి. ఆ ఎస్టీడీ బూత్స్లో నేను 500 కూర్చొని దానిలో 500 కోసం వర్క్ చేసేవాడిని. కాకపోతే ఇప్పుడు ఈ యాప్స్ ఉన్నాయి చూసారా, ఈ యాప్స్ ద్వారా మీరు కొంచెం ఎవరిని చీట్ చేయట్లేదు. మీరు ఏంటంటే వాళ్ళకు రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేయడం అంటే చీట్ చేయడం ఏం కాదు. ₹1 కూడా ఎవరితో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయించట్లేదు. సో దానిలో చీటింగ్ అయితే నాకు ఏం అనిపించట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కింద కామెంట్లో రాశారు ఇదొక మీరు చీట్ చేస్తున్నారు అది ఇదని. మీరు చీట్ చేయడం అంటే నేను మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే చీట్ చేసినట్టు. ఆ యాప్ నాకు ఎర్నింగ్స్ ఇచ్చింది కాబట్టి నేను మీకు సజెషన్ చేశాను. ఒకవేళ స్కామ్ అయిందనుకోండి, నాకు డబ్బులు రాలేదనుకోండి, నాకు ఈ మంత్ కూడా డబ్బులు వచ్చాయి చాంప్ క్యాష్ నుంచి, వాఫ్ నుంచి. అందుకోసం చెప్తున్నాను. అది రానప్పుడు నేను కంపల్సరీ దానికోసం ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు నేను చాలా వీడియోస్లో క్యాష్ బాక్స్లో జాయిన్ అవ్వకండి, తర్వాత క్యాష్ జంక్షన్లో జాయిన్ అవ్వకండి అని ఎందుకు చెప్పాను, రావట్లేదు. అందుకోసం చాలా వీడియోస్లో చెప్పాను. మేబీ మీరు ఆ వీడియోస్ చూసి ఉండకపోవచ్చు. ఇవి రెండు 100% వర్క్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే పూర్ ఉంటారు. ఓకే, అంటే పాకెట్ మనీ కూడా వెళ్ళదు. అంటే వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉండొచ్చు, పాకెట్ మనీ వెళ్ళదు. లేకపోతే మొత్తానికే పూర్ ఉంటారు. ఇంటర్నెట్ పూర్ అంటే మీరు చాలా రకాలు ఉంటారు పూర్లో కూడా. వాళ్ళకి ఏంటంటే యూజ్ అవుద్ది అని, ప్లస్ ఏంటంటే నాకు కూడా ఇన్కమ్ వస్తుందని 100 చెప్తున్నాను. 100 చాలా వీడియోస్లో చెప్పాను. నాకు కూడా ఎర్నింగ్స్ వచ్చాయని కాబట్టి నేను ఆ వీడియో చేశానని చాలా వీడియోస్లో చెప్పాను. సో మీకు ఆ యాప్స్ గురించి మాత్రం ఎటువంటి డౌట్ లేదు. మీరు నా రిఫరల్ ఐడి యూజ్ చేయొచ్చు, వేరే వాళ్ళ రిఫరల్ ఐడి యూజ్ చేసైనా సరే జాయిన్ అవ్వచ్చు. మీకు మనీ ఎర్న్ చేసుకోవాలి అంటే మాత్రం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ద బెస్ట్ వే. నేను సజెస్ట్ చేస్తాను దాని గురించి. ఓకేనా? ఇంకొకటి చూద్దాం చూడండి. సతీష్ పోలా, హలో బ్రదర్, మేము ప్లేస్టోర్లో దొరకని యాప్స్ మీరు ప్లేస్టోర్లో దొరకని యాప్స్ చెప్తున్నారు. అవి ఇన్స్టాల్ చేసుకుంటే వాటి నుండి మొబైల్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుందా? డిపెండ్స్. అది మీరు దానికి ఎటువంటి పర్మిషన్స్ ఇస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ మొబైల్లో యాప్స్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అవి SMS పర్మిషన్స్ తీసుకుంటాయి, కాంటాక్ట్ పర్మిషన్స్, ఇంటర్నల్ స్టోరేజ్ పర్మిషన్స్, వీటన్నిటినీ అలో చేయమని అడుగుద్ది. ఒకవేళ మీరు దాన్ని అలో చేశారు, ఆ యాప్ అనేది హ్యాక్కి సంబంధించింది అయితే ఓకే, కంపల్సరీ మీకు హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాదాపు ఏంటంటే బయట అదర్ సోర్సెస్ నుంచి, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏపీకే మిర్రర్, ఇలా చాలా సైట్స్ ఉన్నాయి. మీరు గూగుల్లోకి వెళ్ళేసి యాప్ పేరు టైప్ చేసి ఏపీకే అని టైప్ చేస్తే చాలా యాప్స్ దొరుకుతాయి. చాలామంది ఏంటంటే ఫుల్ వర్షన్ యాప్స్ కోసం ఇటువంటి వాటిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఏంటంటే కింద లింక్స్ ఇస్తూ ఉంటాను. కాకపోతే ఆ లింక్స్ ఏంటి అంటే నా దాంట్లో టెస్ట్ చేస్తాను ఫస్ట్. ఓకే, నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్ తోటి ఏం ప్రాబ్లం లేదు అని అనిపించినప్పుడు ఏంటంటే నేను మీకు ఆ లింక్ అనేది ఇస్తాను. తర్వాత నాకు ఏదైనా ప్రాబ్లం అనిపించింది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఆ వీడియో అనేది నేను డిలీట్ చేసేస్తాను. ఓకే, అలా చేసింది ఏంటంటే నేను దీని పేరేంటి స్పై హ్యూమన్, ఇంకా చాలా వీడియోస్ తీసేసాను. కొన్ని లాక్ వ్యూస్ ఉన్న వీడియోస్ నేను ఏంటంటే డిలీట్ చేశాను. ఎందుకంటే నాకు అవి జెన్యూన్గా అనిపించలేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక కాలింగ్ యాప్ గురించి చెప్పాను, కాలింగ్ వీడియో చెప్పాను. అంటే మీరు ఫీమేల్ వాయిస్తో మార్చి మాట్లాడవచ్చు అని. అది వర్క్ అయింది. కాకపోతే నేను కాల్ చేసినప్పుడు నాకు ఏంటంటే చాలా తక్కువ పైసలు పడ్డాయి దాంతో. అంటే వేరే కంట్రీస్కి కాల్ చేసినప్పుడు ₹10 అట్లా కట్ అయ్యాయి. కాబట్టి చాలామంది నాకు ఏంటంటే కంప్లైంట్ ఇచ్చింది, మేము కాల్ చేసినప్పుడు పర్ మినిట్ ₹50 ఛార్జ్ చేస్తున్నారని నాకేంటంటే కింద కామెంట్లో రాశారు. ఓకే, సో ఆ కామెంట్ చదివిన వెంటనే నేను ఏంటంటే ఆ వీడియో అనేది డిలీట్ చేయడం జరిగింది. ఓకే, సో మీరేంటి అంటే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీకు మొబైల్లో ఏం ఇంపార్టెంట్ డాటా లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఏంటంటే అన్ని పర్మిషన్స్ని అలో చేయండి. ఇంకొకటి ఏంటంటే క్రాక్డ్ వర్షన్స్, తర్వాత వచ్చేసి మోడెడ్ వర్షన్స్ ఉంటాయి సరే, వాటిని ఇన్స్టాల్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీ మొబైల్ యాంటీవైరస్ ఉండాలి. ఓకే, అంటే మీకు నాలెడ్జ్ లేకపోతే మీరు ఎటువంటి పర్మిషన్స్ ఇస్తున్నారు, ఓకే మీ మొబైల్లో ఏమేమి ఇంపార్టెంట్ డాటా ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి మీ మొబైల్ యాంటీవైరస్ ఉండాలి. ఒకవేళ నేను యాంటీవైరస్ ఉపయోగించదలుచుకోలేదు అనుకుంటే మాత్రం మీరు అటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోకండి, ప్లేస్టోర్లోనే వెతకండి. ఓకేనా? ఇదేదో క్వశ్చన్ వచ్చింది, తరుగు వెంకటేష్, భయ్యా అమౌంట్ ఎలా పే చేయాలి, దేని గురించి? ఇది ఎక్కడో స్క్రీన్ షాట్ కొట్టాను, గుర్తుకులేదు. ఓకే బ్రదర్, మళ్ళీ ఒకసారి దాని క్వశ్చన్ని మళ్ళీ క్వశ్చన్లో రాయి, నేను ట్రై చేస్తాను మళ్ళీ. నెక్స్ట్ శివకుమార్, బ్రో ఐ లాస్ట్ మై మొబైల్, హౌ కెన్ ఐ గెట్ మై ఇమేజెస్? మొబైల్ పోతే మాత్రం కష్టం బ్రదర్, ఎందుకంటే దాన్ని ఏం చేయలేం మనం. మీ మొబైల్లో ఉండే డాటాని ఇరేజ్ చేయొచ్చు. అది కూడా ఎలా అంటే నీ మొబైల్లో ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఉంటే అప్పుడు మాత్రమే. కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అంటే ఇటువంటి యాంటీ థెఫ్ట్ సాఫ్ట్వేర్స్ కొన్ని ఉన్నాయి. అటువంటి యాప్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏంటంటే దానిలో ఉండే వీటిని ఇరేజ్ చేయొచ్చు, కానీ రికవర్ చేయడం కష్టం. ఓకే,
అదే నువ్వు అలా కాకుండా నేను ఇంతకుముందు గూగుల్ అంటే పికాసా గూగుల్ ఫొటోస్ అని ఒక యాప్ ఉంటుంది, దాని ద్వారా అయితే అది దానిలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది, దానిలో స్టోర్ చేసి పెట్టుకుంటే. కాకపోతే ఆ యాప్ లేకపోతే మాత్రం కష్టం. గంజం ఈశ్వర్ కిరణ్ బ్రో, వీడియోని డైరెక్ట్గా ఫోన్ నుండి చెయ్యి, ఫోన్లో పీసీలో ఫోన్ ఉన్నట్లు చేస్తే వీవింగ్ బాగాలేదు అంటే మొబిజెన్ స్క్రీన్ రికార్డ్ ఉంది కదా, అందులో నుంచి తీసి వీడియో పెడితే బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇట్లా స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే చేసి చూపిస్తున్నాను కదా, దీని వీవింగ్ బాగాలేదని అంటున్నాడు. ఓకే, అయితే మొబైల్ నుంచి చేయొచ్చు బ్రదర్. కాకపోతే ఇప్పుడు నేను ఈ మైక్ ఉంది చూసా, ఈ మైక్తో నేను చెప్తున్నాను కాబట్టి నీకు ఈ వాయిస్ అనేది క్లారిటీ వినిపిస్తుంది. అదే నేను మొబైల్లో మొబిజన్ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి చెప్పింది అనుకో, ఏంటంటే ఈ బయట ఫ్యాన్ సౌండ్స్ కానీ లేకపోతే వెహికల్స్ వెళ్ళే సౌండ్స్ కానీ అవన్నీ రికార్డ్ అవుతాయి అన్నట్టు, నాయిస్ వస్తుంది. ఓకే, వాయిస్ అనేది అంత క్లారిటీ ఉండదు. మళ్ళీ నేను ఏం చేయాలంటే ఆ వీడియోని కంప్యూటర్లో తెచ్చుకొని దాన్ని ఎడిట్ చేసి వాయిస్ రిమూవ్ చేసి దాని తగ్గట్టు మళ్ళీ మాట్లాడి మళ్ళీ దాన్ని ఎడిట్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నాకు అంత టైం ఉండదు, అందుకోసమే కష్టం అది. ఇదే బెస్ట్ నాకు తెలిసి, అందుకోసమే ఎయిర్ డ్రాయిడ్ వాడుతున్నాను. ఎయిర్ డ్రాయిడ్లో బాగానే స్క్రీన్ కనిపిస్తుంది. మేబీ నువ్వు నా వీడియోస్ అన్నీ హెచ్డీలో ఉంటాయి, నువ్వు నీ యూట్యూబ్లో వీడియో రెజల్యూషన్ పెట్టుకొని చూడు, నీకు మంచి క్లారిటీ కనిపిస్తాయి. నువ్వు దాన్ని తక్కువ చేసి చూసినట్టున్నావు, నేను ఆల్రెడీ జూమ్ చేసి చూపిస్తాను, క్లారిటీగానే కనిపిస్తాయి. నాకైతే మరి నువ్వు ఒక్కనివే అలా కామెంట్ రాసావు, వేరే వాళ్ళు ఎవరు నాకు క్లారిటీగా లేదని అయితే చెప్పలేదు. చాలామంది వీడియో క్లారిటీగా లేదని అంటున్నారు. ఆ వీడియో క్లారిటీగా లేకపోవడానికి ఏంటంటే వాళ్ళ నెట్ స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే యూట్యూబ్ అనేది ఆటోమేటిక్ వాళ్ళ నెట్కి తగ్గట్టు దాని రెజల్యూషన్ అంటే 144p తీసుకుంటుంది. ఓకే, సో మీరు దాన్ని హెచ్డీలో మార్చుకుంటే ఆ వీడియోస్ కూడా బాగానే క్లారిటీగానే కనిపిస్తాయి, ఎందుకంటే హెచ్డీలో ఉంటాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ సతీష్ నున్నా అన్న కస్టమ్ రామ్ సేఫేనా బ్రో, మీరు ఏమి ఇన్స్టాల్ చేస్తారనే మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కస్టమ్ రామ్ సేఫే, ఓకే, కాకపోతే దాన్ని మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోతే ఓకే, బ్యాటరీ బ్యాకప్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, మీరు ఏ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటున్నారని దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు మంచి సైట్స్ నుంచి XDA డెవలపర్స్ ఉంటాయి కదా, దానిలో కూడా కింద రివ్యూస్ చదివి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఓకే బాగానే ఉంటుంది. ఓకే, ప్లస్ మీ మొబైల్ ఉంటుంది స్పెసిఫికేషన్స్, దాని మీద కూడా డిపెండ్ అయ్యి చూడండి. ఎందుకంటే నేను స్టార్టింగ్ కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమైందంటే నా మొబైల్ స్టార్టింగ్ అదేంటి దాని పేరు రెడ్మీ MI4i. ఓకే, MI4i తీసుకొని నేను ఇన్స్టాల్ చేశాను అంటే దాన్ని కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేశాను. కాకపోతే దానిలో ఏముండే అంటే లాలీపాప్ ఉంటే నేను XDA డెవలపర్స్ నుంచి మార్ష్మలౌ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను కానీ దానిలో ఏం పని చేయలేదు. అంటే నేను చేసిన స్టార్టింగ్ ఫస్ట్ టైం అన్నట్టు. అంటే వాడు నేను దానిలో కింద చదివినప్పుడు ఏంటంటే బ్యాకప్ తీసుకోమని చెప్పాడు. ఏమో నాకు ఎందుకులే అన్నట్టు నేను ఏంటంటే బ్యాకప్ కూడా తీసుకోకుండా దానిలో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నా మొబైల్లో కెమెరా వర్క్ చేయలేదు, సిమ్ కార్డ్ డిటెక్ట్ చేయలేదు. అంటే మొత్తానికి ఏంటంటే ఆ మార్ష్మలౌ అనేది దీనికి సపోర్ట్ చేయలేదు. ఓకే, సో మళ్ళీ దాన్ని ఎలా తీసి మళ్ళీ ఎలా వేయాలి అనే దానికోసం మళ్ళీ చాలా సెర్చ్ చేసి మళ్ళీ నేను లాలీపాపే వేసుకున్నాను. మొత్తానికి ఏంటంటే అలా చేయడం వల్ల నాకు ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది స్టార్టింగ్. అంటే ఎలా కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేయాలి, ఏ సైట్లో దొరుకుతాయి, ఇవన్నిటి గురించి నాకు ఐడియా వచ్చింది. సో మీరు కూడా జాగ్రత్తగా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటూ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, మళ్ళీ మీకు అది మొబైల్కి సపోర్ట్ చేస్తుందా లేదా కింద రివ్యూస్ చదవండి. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. జస్ట్ ఫర్ యూ ఫస్ట్ వ్యూవర్ అండ్ ఫస్ట్ లైకర్ బ్రో, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్స్ నా పీసీలో స్లోగా వర్క్ అవుతుంది, ఫాస్ట్గా వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓఎస్ చాలా సార్లు చేంజ్ చేశాను అయినా అలాగే వస్తుంది, హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? అయితే నీ పీసీ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రదర్. అంటే నా మొబైల్ నా ఇదేంటి కంప్యూటర్ ఉంది కదా, నాదేంటంటే i7. ఓకే, దీనిలో నేను నా పీసీ ఉంది చూసారా, పీసీ అనేది ఏంటంటే డ్యూయల్ కోర్ పీసీలో నేను ఏంటంటే నాక్స్ ప్లేయర్ ఇన్స్టాల్ చేశాను. ఓకే, అంటే ఆండ్రాయిడ్ యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి అదే కదా కావాల్సింది, నాక్స్ ప్లేయర్, బ్లూ స్టాక్స్ ఇవే కావాలి. అయితే వాటిని నా పీసీ అనేది హ్యాండిల్ చేసేది కాదు, అంటే అది సాఫ్ట్వేర్ పెద్దగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే దానిలో 2GB గ్రాఫిక్ కార్డ్ వేసినా కూడా నాకు ఏంటంటే అది సపోర్ట్ చేసేది కాదు. సో ఏంటంటే నీ దగ్గర ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ ఉంది, నీ కంప్యూటర్లో ఎంత ర్యామ్ ఉంది, నీ ప్రాసెసర్ ఎంత అనే దాని మీద డిపెండ్ అయ్యి అది రన్ అవుద్ది. సో నీ దగ్గర మినిమం i3 కానీ i5 కానీ ఉంటే మంచి గ్రాఫిక్ కార్డ్, దానిలో ఒక 4GB గ్రాఫిక్ కార్డ్ వరకు ఉంటే నువ్వు స్మూత్గా రన్ చేయవచ్చు. 2GB గ్రాఫిక్ కార్డ్ ఉంటే
ఇట్లా నువ్వు జరిపినావు అనుకో మెల్లగా జరుగుద్ది అన్నట్టు. ఓకే, సో సిస్టమ్ ఎన్నిసార్లు ఫార్మాట్ చేసినా యూజ్ ఏమి ఉండదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ పెంచుకోవడం. ఓకే, నెక్స్ట్ రమ్మీ రమేష్, వీడియో సాంగ్స్ చేసినప్పుడు మూవీలో ఉన్న కంప్లీట్ సాంగ్ యూజ్ చేసి ఉంటుంది కదా బ్రో, మై అప్పుడు కూడా ఛానల్ బ్లాక్ అయిపోతుందా? వీడియో సాంగ్స్ చేసినప్పుడు మూవీలో ఉన్న కంప్లీట్ సాంగ్ అయితే మొత్తం వాడడానికి వీల్లేదు బ్రో. మనం ఏంటంటే సాంగ్లో 30% కంటే తక్కువ వాడాలి. ఓకే, నువ్వు ప్లస్ ఎవరి దగ్గర ఏ సాంగ్ అంటే ఆ సాంగ్ నీకు ఎక్కడ దొరికింది అనే దానికి సంబంధించిన దాన్ని కూడా మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయాలి. అంతేగాని మొత్తం వాడితే మాత్రం కంపల్సరీ స్ట్రైక్ వస్తుంది. 3 స్ట్రైక్స్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా నీది ఇది డిలీట్ అయిపోద్ది ఛానల్ అనేది. ఓకే, సో అటువంటివి ట్రై చేయకు. తర్వాత ఇంకో క్వశ్చన్, రెబల్ స్టార్, అలా ఫ్రీగా లైక్స్ తెచ్చుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమా? మేబీ దీనికి ఫేస్బుక్ లైక్స్ తెచ్చుకోవడం ఎలా అనే ఒక వీడియో చేశాను చూసారా, దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఏం ప్రాబ్లం ఏముంటుంది బ్రదర్, అది ఏంటంటే చాలామంది నాకు చాలాసార్లు అడిగారు, ఏంటి ఫేస్బుక్లో ఏదైనా ఫోటోకి లైక్స్ తెచ్చుకోవడం ఎలా, పోస్ట్కి లైక్ తెచ్చుకోవడం ఎలా అని చాలామంది చాలాసార్లు అడిగారు, ఒక 1000 సార్లు అడిగారు. అందుకోసం ఏంటంటే నా వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నన్ను ఏంటంటే ఫేస్బుక్కి సంబంధించి లైక్స్ తెచ్చుకోవడం ఎలా అది అని అడుగుతున్నారు. కాకపోతే అది వేస్ట్ మెథడ్. ఓకే, మీరు అంటే జెన్యున్గా తెచ్చుకోవడమే బెస్ట్. ఇలా ఏంటంటే కొన్ని సైట్స్ దొరికితే దాని లైక్స్ తెచ్చుకోవడం వల్ల ఏం యూజో నాకు కూడా అర్థం కాదు. కాకపోతే మీరు చాలామంది అడిగారు కాబట్టి ఆ వీడియో అనేది ఒకటి చేసి పెట్టాను, అంతేగాని దాంతో ఏం యూజ్ ఉండదు, వేస్టే అది. ఓకే, తర్వాత ఇంకోటి దీప్తి, మనీ ఎలా యాడ్ అవుతాయి, అకౌంట్ నెంబర్ యాడ్ లేదు కదా అంటే యాక్చువల్లీ ఇది యూట్యూబ్కి సంబంధించింది. ఓకే, యూట్యూబ్లో మనం ఎక్కడ అకౌంట్ నెంబర్ అడగట్లేదు కదా అని క్వశ్చన్. యాక్చువల్లీ చూడండి, యూట్యూబ్లో అడగదు మిమ్మల్ని అకౌంట్ నెంబర్ యాడ్ చేయమని. మీకు ఏంటంటే సపరేట్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి. ఓకే, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో మనకు $10 అయిన తర్వాత మీ ఇంటికి ఒక పిన్ వస్తుంది. ఓకే, అంటే మీరు అక్కడ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్ నెంబర్ వెరిఫై అయిన తర్వాత మనకు అక్కడ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి అన్నట్టు. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఏంటి, దాన్ని ఎలా లింక్ చేయాలి అనే దానికి సంబంధించి నేను చాలా వీడియోస్ చేశాను. మీరు ఆ వీడియోస్ చూడండి, మీకు ఆ వీడియో చూస్తే అర్థమైపోద్ది. అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. అక్కడ నుంచి మనకి ఏంటంటే డబ్బులు వస్తాయి. మీ అకౌంట్లో మినిమం $100 ఉండాలి. మినిమం $100 ఉంటేనే అవి విత్డ్రా అవుతాయి. ఎప్పుడు విత్డ్రా అవుతాయి అంటే ప్రతి మంత్ 21కి విత్డ్రా అవుతాయి. 21కి విత్డ్రా అయ్యి నాకైతే ఎప్పుడు వస్తున్నాయంటే ఒక 21కి విత్డ్రా అయితే అప్పుడప్పుడు వీకెండ్స్ ఉన్నాయనుకోండి లేట్ అవుతుంది, అంటే ఒక వారం రోజులు పడుతుంది, లేదా 3-4 రోజులలో అయితే వచ్చేస్తుంది. ఓకే, ఈ మంత్ అయితే ఇంకా రాలేదు. 21 అంటే ఇవాళ ఎంత 26 కదా, 26 వరకు అయితే ఇప్పటిదాకా అయితే రాలేదు. వీకెండ్స్ ఉన్నప్పుడు రావు, లేట్ అవుతాయి. ఓకే, 1 వీక్ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది మాకు యూట్యూబ్లో డబ్బులు చూపిస్తున్నాయి అని గూగుల్ యాడ్సెన్స్లో డబ్బులు చూపించట్లేదు అని అడుగుతున్నారు. అవి అప్పుడే చూపించదు. మీకు ప్రతి మంత్ 10th ఉంటుంది చూసారా, ఆ 10thకి మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో క్రియేట్ అవుతాయి అన్నట్టు, అంటే అక్కడ చూపిస్తాయి అన్నట్టు. లేకపోతే అప్పటి వరకు అవి యూట్యూబ్లో చూపిస్తూ ఉంటాయి. ఓకే, ఇంకొకటి మీకు వెబ్సైట్ ఉందనుకోండి, వెబ్సైట్కి సంబంధించి క్లిక్స్ పడ్డాయి అనుకోండి, ఆ ఎర్నింగ్స్ మాత్రం ఏంటంటే డైలీ చూపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏంటి నాగరాజు స్టైలిష్ అన్న, ఎక్స్రే యాప్స్ గురించి ఏమైనా అప్లోడ్ చేయన్నట. అవి 100% ఫేక్ యాప్స్ బ్రదర్. వాటిని నువ్వు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే నీ మొబైల్కే ప్రాబ్లం అవుద్ది. అంటే చాలా యాప్స్, డమ్మీ యాప్స్ ఉంటున్నాయి ప్లేస్టోర్లో. అవి ఏంటంటే దానిలో చాలా మటుకు ఏంటంటే వైరస్ కూడా ఉంటున్నాయి అన్నట్టు. అంటే నీ డేటా మొత్తం వేరే వాళ్ళకి సెండ్ చేస్తూ ఉంటాయి, నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం. సో ఏంటంటే అటువంటి యాప్స్ గురించి నువ్వు వెతకగా అవన్నీ జెన్యున్ ఏమి ఉండవు, 100% ఫేక్ యాప్స్. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఓకే, వేస్ట్ యాప్స్ అవి. సో ఫ్రెండ్స్, ఇంకా చాలా క్వశ్చన్సే ఉన్నాయి, కాకపోతే ఇప్పటికే 45 minutes వీడియో అయిపోయింది. సో దీన్ని అప్లోడ్ చేయడానికి నాకు అంత స్పీడ్ ఉండదు. సో ఇక్కడికే స్టాప్ చేద్దాం. మళ్ళీ ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చూడండి. నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాను, క్వశ్చన్ ఆన్సర్స్ అని. ఓకే, దీనిలో 25 క్వశ్చన్స్ చెప్పాను, ఇంకా ఉన్నాయి. తర్వాత నాకు తెలిసి ఇది రేపటి వరకు ట్రై చేస్తాను. ఈ రేపు అయిపోయిన తర్వాత మళ్ళీ వీక్ వరకు మళ్ళీ ఏంటంటే ఇంకా కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి దాని గురించి కూడా నేను ఏంటంటే ఆన్సర్ చేస్తాను. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయొచ్చు. ఓకే, నేనేంటంటే అందరికీ ఆన్సర్ ఇస్తానని చెప్పలేను, కాకపోతే ఏంటంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాను. ఎవరి క్వశ్చన్కి ఆన్సర్ వస్తే, అంటే ఎవరి క్వశ్చన్ దొరికితే వాళ్ళకి కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే గివ్ అవేలో చాలామందికి సీడీస్ అందాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గివ్ అవేకి సంబంధించి సీడీస్ అందకపోతే నాకు కింద కామెంట్లో రాయండి. నేను ఒకసారి ట్రాక్ నెంబర్ చెప్తాను మీకు,
ఓకే, ఆ ట్రాక్ నెంబర్ ద్వారా మీరు ఏంటంటే ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో జెన్యూన్ కనిపిస్తే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.